వచ్చారు వాళ్ళే బాగుందంటే రమ్మన్నారు. పాపం ఆవిడ 5 వారాలు మొక్కుందని 3వ వారం వచ్చేసరికి వాళ్ళు ఆటో కొనుక్కున్నారు. మళ్ళీ 5 వారాలు అయిపోయాక వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం మళ్ళీ వస్తుందని మొక్కు చెప్పింది. అబ్బాయి వాళ్ళ అమ్మగారు వచ్చి ఉద్యోగానికి దానికి 1 వారమే ఉద్యోగం కూడా వచ్చిందని. ఇలా అయ్యి చెప్తున్నారు. నేనేమి అలా అయినాయే కదండి జరుగుతున్నాయే. ఏమి మనమేం చెప్పమని వాళ్ళేది మనకి తెలియదు. మీరు వారం వచ్చేయండి అన్నారు. అంటే దీన్ని తీసుకుని అపాయింట్మెంట్ తీసుకున్నాను. వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళమ్మా అంటే ఇంకొక వారం ఆటోమేటిక్ వచ్చాము. 2వ వారం కుదిరిపోయాడు. మేము ఫోన్ వచ్చింది దాంట్లో ఉండగానే. అదే అందుకే అది మీ దగ్గర ఊరేయండి మళ్ళీ ఎక్కడో కాదు. చూడండి అయితే మీరు ఇంకా అత్తమంది దర్శనానికి రండి. అయితే మీకు కుదిరినప్పుడల్లా పుట్టుకొని చాలా దగ్గర అక్కడే ఊరేయండి. చూడండి మరి అంతే అనుగ్రహం అది ఏం చెప్పలేమండి. అందుకే దర్శనం చేసుకున్నా కూడా అవుతున్నాయండి. నేను అమ్మవారు కూర్చున్నాడు అమ్మవారు వస్తా చెప్పించుకుంటేనే అవుతాయి అనుకుంటున్నారండి చాలా మంది. అలా ఏమీ లేదు. ఎందుకంటే స్వయంభూగా దొరికినాయి కదండి. మేమేదో చెక్కించి పెట్టేసినాయి కదా. ఇప్పుడు గుడికి పెడతాం అనుకో విగ్రహాలు చెక్కిస్తాం, ఇవి అక్కడ పెడతాం. ఇంకా అవి కాకుండా స్వయంభూగా వచ్చినాయి కాదు తొందరగా ఫలిస్తాయండి. అమ్మవారి అనుగ్రహం ఉండబట్టిగా అవుతున్నాయి. ఎంతమందో వస్తున్నారు కదా. మీరు అవి తెలుసుకునే రండి. ఇంకా దర్శనానికి చాలా మంది తీసుకొచ్చి నేను ఇన్స్టాగ్రామ్ తెలియపోతే వాళ్ళకి అడ్రస్ పెడుతున్నాను. చెప్తున్నాను అనమాట. అదే మీరు అంతే నేను చెప్పేస్తాను మీ బదులు. చెప్పండి మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను. దర్శనానికి వచ్చినా కూడా ఇక్కడ అమ్మవారు స్వయంభూగా దొరికారు కాబట్టి ఏ కోరికతో వస్తే ఆ కోరికలే తీరుతున్నాయండి. మీరు ఏదైనా తలుచుకొని ఒక 5 వారాలు అనుకుని రండి. ఈ అమ్మ ఎన్ని వారాలు వచ్చారమ్మా? మీరు 5 వారాలు 5 వారాలు వచ్చారు. మీకు ఏ వారంలో తీరింది మీ కోరిక? నాకు 2వ వారం. 2వ వారంలోనే ఇవి తీరింది. అలాగే ముందు ప్రీవియస్ ఇయర్లో చూసినా కూడా వాళ్ళందరూ కూడా 2-3 వారాల్లో తీరి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంకో 5 వారాలు మొక్కుకొని వస్తున్నారు. ఎందుకంటే మేము వీడియో చేస్తున్నాము, చెప్తేనే వస్తామమ్మా అంటున్నారు. చెప్పకపోయినా ఇక్కడ సత్యం ఉంది. మీరు వస్తే మీ కోరిక ఫలించిన తర్వాత మీరే చెప్తారు మాకు. ఇవన్నీ గమనించుకొని మీరు వస్తారని, అలాగే ఈవిడలాగే మాకు ఆనందమైన వార్తలు చెప్తారని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మవారి కటాక్షం అయి ఉండాలి. మళ్ళీ మీ వార్త మా దగ్గరికి రావాలి తప్పకుండా. సరేనా? చాలా మందికి ఇలా కొన్ని దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి కదా. ల్యాండ్ విషయాలైనా అవన్నీ ఇలా చేయించండి. వాళ్ళ చేతులతో వాళ్ళే. వాళ్ళ పాపాలు నేను తీసుకుంటాను, మంచి నేను ఇస్తాను. అందుకే పెట్టాం. అవి వాటి గురించి వదిలేస్తున్నారు జనాలు.